మీరు వింటున్నారా? ఏ బిడ్డన ఆశీర్వదించబడాలి అని అనుకున్నట్లయితే నీ ముందు ఖచ్చితంగా నీ సేవకుడు ఉండాలి. నీ సేవకుడు వెనకాల నువ్వు అదే సేవకుడు ద్వారా ఆత్మ బోధించిన మార్గంలో నువ్వు భయభక్తులతో నడవాలి. యాజకులు 7 రోజులు తిరుగుతున్నారు. ఆ బోధ దేవుని దగ్గర నుంచి వచ్చింది. వాళ్ళంతటి వాళ్ళు స్వచిత్తంగా తీసుకున్న నిర్ణయాలు కావు. దేవుడు యాజకులకి, దైవ సేవకులకి బోధిస్తుండగా, దైవ సేవకులు నడుస్తుండగా ఆ దైవ సేవకులు వెంబడి మీరు రావాలి. నీ సేవకుడు క్రైస్తలాడు. ఎవరు నీ సేవకుడు? ఇక్కడ కొంతమంది వచ్చారు, వాళ్ళు ప్రార్థన కూడిక కాబట్టి వచ్చారు. అవునమ్మా, మా సిస్టర్ గారు పిలిచారు, కూడికి వచ్చారు. నేను మీ సేవకుడు కాదు. స్తోత్రం. మీ సేవకుడు ఎవరంటే నీ కోసం కన్నీరు కార్చి ఇంతటి చేస్తారు చూసారా, వాళ్ళే నీ సేవకుడు. ఈరోజు నేను వాక్యం చెప్పానని, మా అగస్టిన్ పాస్టర్ గారు మంచిగా వాక్యం చెప్పాడని నువ్వు అగస్టిన్ పాస్టర్ గారి దగ్గరికి రాకూడదు. ఎవరు ఏ చర్చికి వెళ్ళనోళ్ళు, అసలు చర్చ్ అంటే లేనోళ్ళు, సేవకుడు అంటే లేనోళ్ళు రండి, వెల్కమ్, ప్రైజ్ ది లార్డ్. కానీ నీ కొరకు ఒక సేవకుడు ఉన్నాడు, నీ కొరకు కన్నీరు గారుస్తున్నాడు, నీ ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు. ఆ సేవకుని విడిచిపెట్టి నీవు ఈరోజు ఇంకొక సేవకుడు ఏదో బాగా వాక్యం చెప్పాడని ఇంకోటి అని చెప్పేసి వెంబడించదు. ఎందుకో తెలుసా? అది ఎప్పటికైనా నీకు శాపమే. ప్రైజ్ ది లార్డ్. ఎప్పటికై కొంతమంది బట్టలు మార్చినట్లుగా పాటలు మారుస్తారు, బట్టలు మార్చినట్లుగా చర్చిలు మారుస్తారు. ప్రైజ్ ది లార్డ్. తప్పు. ప్రైజ్ ది లార్డ్. నీకు నిజంగా బైబిల్ చదువుతూ తెలిసిన జ్ఞానం ఉన్నట్లయితే ఎప్పుడు కూడా నీ కోసం కన్నీరు కార్చి ప్రయాసపడిన సేవకుని ఒకవేళ గద్దించవచ్చు. తన పరిస్థితులను బట్టి నీ ఇంటికి పలానా సమయానికి రాలేకపోవచ్చు, కానీ నీ సేవకుడే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఖచ్చితంగా ఒక విశ్వాసికి ఒక పాస్టర్ ఉండాలి. ఆ పాస్టర్ విశ్వాసి చుట్టూ తిరుగుతూ ఉండాలి. పాస్టర్ ఏమో ఎక్కడో, నువ్వేమో ఇక్కడ. నీ పాస్టర్ ఎక్కడ ఉన్నాడంటే మా పాస్టర్ మాకు టీవీలో కనబడతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. టీవీలో కనబడే పాస్టర్లు కాదు, నీ ఇంటి చుట్టూ తిరిగే పాస్టర్లు ఎన్నుకో. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్తా. నీకు ఏది చిన్న పనైనా పెద్ద పనైనా నువ్వు ఫోన్ చేస్తే పరిగెట్టుకుని నీ ఇంటికి వచ్చే సేవకుడు నీకు కావాలి. నీకు ఏం అవసరం వచ్చినా, అన్నా నాకు ఈ కష్టం వచ్చింది, నాకు ఈ అవసరం వచ్చింది, మా ఇంటికి వస్తానా అంటే పరిగెట్టుకుని. అసిస్టెంట్లు పంపడం కాదు. అభిషేకం వేరు. నా దగ్గర చాలామంది ఉన్నారు అసిస్టెంట్లు. ప్రైజ్ ది లార్డ్. కానీ నా బిడ్డల దగ్గరికి నేనే గడప దాటి వెళ్ళి ప్రార్థన చేస్తాను. ఎందుకో తెలుసా? వాళ్ళకి నేను ఏం పంపించినా వాళ్ళకి బ్లెస్సింగ్ కాదు, సేవకుడు అడుగు పెడితేనే వారికి బ్లెస్సింగ్. అప్పట్లో కూడా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. సేవకుడు ఎందుకు నిర్మించాడు? ఇందుకే దేవుని సేవకుడు. సేవకుడు అంటే ఇది. నువ్వు ఒక దుఃఖను రక్షణ పొందో అంతే, చనిపోయేంత వరకు నువ్వు అలా నమ్మకంగా ఉండు. చిన్న మనస్పర్ధాలు వస్తూ ఉంటుంటాయి. మనస్పర్ధాలు వచ్చినంత మాత్రాన బంధాలు తెంచుకోకండి. చిన్న మనస్పర్ధలు ఎక్కడైనా అన్నదమ్ముల మధ్య వస్తుంటాయి, అక్క చెల్లెల మధ్య వస్తుంటాయి, భార్య భర్తల మధ్య వస్తుంటాయి, తండ్రి కొడుకుల మధ్య వస్తుంటాయి, సేవకుడు విశ్వాసుల మధ్య కూడా వస్తుంటాయి. అంత మాత్రాన సేవకుని విడిచిపెట్టకండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నీకెప్పుడు ఆశీర్వాదం తెలుసా? నీకెప్పుడు దీవెనో తెలుసా? నీ యాజకుడు ముందు నడవాలి, నీ యాజకుడు వెనకాల నువ్వు నడవాలి. నీ సేవకుడు ఆత్మల భారం కలిగి అభిషేకముతో దైవ ఉపదేశాన్ని కలిగి దేవుని మార్గములో నడుచుకుంటూ పోవాలి. నీ సేవకుడు భారముతో నడుచుకుంటున్నప్పుడు అదే భారంతో నీ సేవకుడు వెంబడించాలి. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? నా గొర్రెలు నన్ను వెంబడిస్తా. అదే భారం, అదే నింద, అదే ప్రయాసం. అప్పుడు ఉంటా చూడు నీకు ఆశీర్వాదం. ప్రైజ్ ది లార్డ్.